గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్. ఈరోజు మర్కంటలిజం మరియు స్వేచ్ఛా వ్యాపార పద్ధతి గురించి మనం తెలుసుకుందాం. ఏందమ్మా? మర్కంటలిజం మరియు స్వేచ్ఛా వ్యాపార విధానం లేదా పద్ధతి, స్వేచ్ఛా వ్యాపార విధానం లేదా స్వేచ్ఛా వ్యాపార పద్ధతి గురించి మనం తెలుసుకుందాం. ఆ మర్కంటలిజం మరియు స్వేచ్ఛా వ్యాపార విధానం యొక్క ప్రభావం అంటే భారతదేశంపై మర్కంటలిజం మరియు స్వేచ్ఛా వ్యాపార విధానం యొక్క ప్రభావం గురించి మనము ఈరోజు క్లాస్లో తెలుసుకుందాం. ఫస్ట్ ఉపోద్ఘాతం తెలుసుకుందాం. ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక సాధారణ వ్యాపారస్తుడిగా భారతదేశంలో మొట్టమొదట అడుగుపెట్టింది. ఎప్పుడమ్మా? 17వ శతాబ్దం ప్రథమార్థంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక సాధారణ వ్యాపారస్తుడిగా భారతదేశంలో అడుగుపెట్టింది. మొఘల్ చక్రవర్తి జహంగీర్ కాలంలో 17వ శతాబ్దం ప్రథమార్థంలో ఇది భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రవేశించింది. ఆ తర్వాత అంటే అప్పటికే అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో అడుగుపెట్టే నాటికే భారతదేశం ఆర్థికంగా పటిష్టంగా ఉన్నది. వ్యవసాయ రంగమే కావచ్చు, స్వదేశీ విదేశీ వ్యాపారంలో సర్వతోముఖ అభివృద్ధిని సాధించింది. అప్పటికే భారతదేశం అప్పటికే ఆర్థికంగా పటిష్టంగా ఉంది. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలోకి రాకముందే భారతదేశంలో ఆర్థికంగా భారతదేశం పటిష్టంగా ఉంది. వ్యవసాయ రంగము మరియు స్వదేశీ విదేశీ వ్యాపారంలో సర్వతోముఖ అభివృద్ధిని సాధించింది. అట్లా భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి ఉన్నది. అయితే ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలోకి వచ్చి ఆ కంపెనీ అనుసరించినటువంటి ఆర్థిక విధానాలు భారతదేశ ఆర్థిక వ్యవస్థను అనంతర కాలంలో నిర్వీర్యం చేసినాయి అని మనం చెప్పుకోవాలి. అంతేకాకుండా పారిశ్రామిక విప్లవం ఫలితంగా ఇంగ్లాండ్లో స్వేచ్ఛా వ్యాపార విధానాన్ని ప్రవేశపెట్టి భారతదేశంలో కేవలం ముడి సరుకులు ఎగుమతి చేసే భారతదేశంను కేవలం ముడి సరుకులు ఎగుమతి చేసే దేశంగా వాళ్ళు అనంతర కాలంలో తయారు చేసిర్రు. భారతదేశాన్ని ఇంగ్లాండ్కు కేవలం ముడి సరుకులు తయారు చేసే దేశంగా తయారు చేసిర్రు. అనంతర కాలంలో భారతదేశాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ వారు అని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇక వాణిజ్య విధానం మర్కంటలిజం గురించి మనం తెలుసుకుందాం. బ్రిటిష్ ప్రభుత్వం ప్రారంభం నుంచి తాను కొత్తగా నెలకొల్పినటువంటి వలస ప్రాంతాల ప్రజల పట్ల నిర్దాక్షిణ్యంగా వ్యవహరించింది. బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళు వలసల ప్రారంభం నుంచి అంటే కొత్త ప్రాంతాల్లో కొత్త దేశాలలో ప్రపంచంలోని అనేక దేశాలలో ఈ బ్రిటిష్ వాళ్ళు వలసలు స్థాపించారు. అటు అమెరికాలో కావచ్చు, ఇటు ఈజిప్టులో కావచ్చు, ఇటు భారతదేశంలో కావచ్చు, ఆసియా ఖండంలోని అనేక దేశాలలో వాళ్ళు వలసలు స్థాపించారు. అటు యూరప్ ఖండంలో, అమెరికా ఖండంలో, ఆఫ్రికా ఖండంలో చాలా దేశాలలో వలసలు స్థాపించారు. ఆ వలసల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల పట్ల నిర్దాక్షిణ్యంగా వీళ్ళు వ్యవహరించారు. అంతేకాకుండా అమెరికా స్వాతంత్ర పోరాటం తర్వాత అంటే 1776 తర్వాత భారతదేశం తమ వలసల్లోని ప్రజల పట్ల ప్రజలు వర్తకులు ఎల్లప్పుడూ మాతృదేశాభివృద్ధి కోసమే కృషి చేయాలని అది ప్రయత్నించింది. అంటే దానికోసం ఆ బ్రిటిష్ వారు అన్ని రకాల కష్టాలు అంటే వలసల ప్రజలు
అన్ని రకాల కష్టాలు భరించడానికి సిద్ధంగా ఉండాలని స్పష్టం చేసింది. ఈ ఆశయ సాధన కోసం బ్రిటిష్ పాలనావేత్తలు రూపొందించినటువంటి నూతన ఆర్థిక విధానానికి అంటే మర్కంటలిజం అనే పేరు పెట్టిరు. ఈ నూతన విధానం ప్రకారం వలస రాజ్యాలతో ఉత్పత్తి అయ్యేటటువంటి అంటే వలస రాజ్యాల్లో ఉత్పత్తి అయ్యేటటువంటి లేకపోతే లభ్యమయ్యేటటువంటి పండించే పంటలు సరుకులు అన్నింటిని కూడా ఇంగ్లాండ్కు తప్ప ఇతర వేరే దేశాలకు దేనికి కూడా అమ్మకూడదు అనేటటువంటిది ఒక నిబంధన చేయబడింది. అంతేకాకుండా అదేవిధంగా మాతృదేశం ఆర్థికాభివృద్ధి కోసం కేవలం ఇంగ్లాండ్లో ఉత్పత్తి చేయబడినటువంటి వస్త్రాలను ఇంకా ఇతర ఉత్పత్తులను ఏవైనా కానీ భారతీయులు కొనుగోలు చేయాలి. ఇంగ్లాండ్ తప్ప ఇతర ఏ ఇంగ్లాండ్కు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఇంగ్లాండ్ శత్రు దేశాలైనటువంటి ఇలాంటి దేశాల వాళ్ళతోటి కూడా వర్తక సంబంధాలు భారతదేశం పెట్టుకోకూడదు. ఇంగ్లాండ్ తోటి తప్పితే ఇతర ఏ దేశంతో కూడా ఈ వర్తక వ్యాపార సంబంధాలు పెట్టుకోకూడదు. భారతదేశంలో తయారయ్యేటటువంటి ముడి సరుకులు మొత్తం కూడా ఇంగ్లాండ్కే పంపాలి. అయితే ఇంగ్లాండ్ పరిశ్రమల్లో తయారైనటువంటి వస్తువులు వస్త్రాలే కావచ్చు ఇతర ఉత్పత్తులు కావచ్చు ఏవైనా కానీ అవి భారతీయులు కొనుగోలు చేయాలి అనేటువంటిది వీళ్ళు ఒక మర్కంటలిజం విధానాన్ని వాణిజ్య విధానాన్ని వీళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది. దీన్నే ఏమంటారంటే వాణిజ్య విధానం మర్కంటలిజం అంటారు. ఏం లేదు, భారతదేశంలో ఉత్పత్తి అయినటువంటి ముడి సరుకులను ఇంగ్లాండ్కు పంపాలి. ఆ ఇంగ్లాండ్కు పంపితే ఆ ఇంగ్లాండ్లో ఉత్పత్తి అయినటువంటి వస్త్రాలు కావచ్చు ఇతర ఉత్పత్తులు కావచ్చు అవన్నీ కూడా భారతదేశంలో కొనుగోలు చేయాలి. భారతీయులు కొనుగోలు చేయాలి, వాటిని ఉపయోగించుకోవాలి. ఇతర ఏ దేశానికి కానీ ముడి సరుకును పంపరాదు. ఇతర ఏ దేశంలోని ఉత్పత్తులను కానీ వస్త్రాలను కానీ ఇతర దేశాల నుంచి కొనుగోలు చేయరాదు. అంటే ఇంగ్లాండ్ వ్యతిరేక దేశాలు ఫ్రాన్స్ ఉంది, మిగతా యూరోపియన్ కంట్రీస్ ఉన్నాయి, అవన్నీ ఇంగ్లాండ్కు వ్యతిరేకంగా కొన్ని ఉన్నాయి. ఆ దేశాల నుంచి మనోళ్ళు భారతీయులు ఎలాంటి వస్తువులను కొనరాదు, ఉత్పత్తులను కొనరాదు, వస్త్రాలను కొనరాదు. మరి ఆయా దేశాలకు మన దేశీయులు ముడి సరుకులను కూడా ఎగుమతి చేయరాదు. ఓన్లీ ఇంగ్లాండ్కు తప్పితే వేటికి చేయరాదు అనేటువంటి విధానాన్ని వీళ్ళు ప్రవేశపెట్టిర్రు, వాణిజ్య విధానాన్ని. దాన్నే మర్కంటలిజం అంటారు. అయితే 18వ శతాబ్దంలో అనేక దేశాలలో పారిశ్రామిక విప్లవం అనేది సంభవించింది. ఈ విప్లవం రాజకీయ ఆర్థిక సామాజిక రంగాల్లో నూతన మార్పులకు శ్రీకారం చుట్టింది. అయితే మేధావులు ఆర్థిక రంగంలో లెసాఫేర్ అనే ఫ్రెంచి భావన మర్కంటలిజానికి మూలం. మేధావులు ఆర్థిక రంగంలో లెసాఫేర్ అనేటటువంటి ఫ్రెంచి భావన మర్కంటలిజానికి మూలం. ఈ సిద్ధాంతంచే ప్రభావితమైనటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులు తమ వర్తకాన్ని భూభాగాలకు విస్తరింపజేయడానికి కృషి చేసిండ్రు. అనంతర కాలంలో ఏ సిద్ధాంతంచే ఈ లేసాఫేర్ అనే ఫ్రెంచి భావన అంటే దాన్నే మర్కంటలిజంకి మూలం అని మనం చెప్పుకోవాలి. ఈ మర్కంటలిజం సిద్ధాంతంచే ప్రభావితమైనటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ ఏం చేసింది, ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులు ఏం చేశారు, తమ వర్తకాన్ని ఇతర భూభాగాలకు విస్తరింపజేయడానికి కృషి చేసిర్రు. ఇది క్రమంగా పెట్టుబడిదారీ విధానానికి పునాదులు వేసింది అని మనం చెప్పుకోవాలి. ఈ మర్కంటలిజం విధానం అనంతర కాలం లేనిది పెట్టుబడిదారీ విధానానికి పునాదులు వేసింది అని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ మర్కంటలిజంలో లోపాలు కూడా ఉన్నాయి. కంపెనీ ఉద్యోగులు కంపెనీ లెక్కలోకి రాకుండా తమ పెట్టుబడులతో ప్రైవేట్ వ్యాపారం చేసిర్రు. ఆ తర్వాత అధిక లాభాలను గడించారు. ఈ కంపెనీ ఉద్యోగులు ఏం చేశారు, కంపెనీ లెక్కలోకి రాకుండా తమ పెట్టుబడులతో ప్రైవేటు వ్యాపారం చేశారు. దాంతో అధిక లాభాలు గడించారు.
ఇంకోటి రెండోది ఏంటంటే దేశీయ ఉత్పత్తులకు గిరాకీ తగ్గింది. భారతదేశంలోని ఉత్పత్తులు ఏదైతే ఉన్నాయో వాటికి అనంతర కాలంలో గిరాకీ తగ్గింది. వివేకం నైపుణ్యం లేకుండా ప్రకృతి సిద్ధమైనటువంటి సహజ వనరులను బ్రిటన్ కొల్లగొట్టింది. భారతదేశంలోని సహజ సంపదను, ప్రకృతి సిద్ధమైనటువంటి సహజ వనరులను ఈ బ్రిటన్ ఏం చేసింది? కొల్లగొట్టడం అనేది జరిగింది అని మనం చెప్పుకోవాలి. ఇది మర్కంటలిజం గురించి, మర్కంటలిజం లోపాల గురించి. ఇక స్వేచ్ఛా వ్యాపార పద్ధతి గురించి మనం తెలుసుకుందాం. అయితే భారతదేశంలో వర్తక సంఘం స్థాయి నుంచి రాజకీయ శక్తిగా ఎదిగిన ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులు మాతృదేశంలోని ప్రభుత్వ ఆదేశం ప్రకారం ఇక్కడ రాజకీయ ఆర్థిక విధానాలను కూడా మార్చిపడేసారు. ఏంటమ్మా, భారతదేశంలో వర్తక సంఘం స్థాయి నుంచి రాజకీయ శక్తిగా ఎదిగిన ఈస్ట్ ఇండియా కంపెనీ ఏం చేసిందంటే, అధికారులు కావచ్చు, మాతృదేశంలోని ప్రభుత్వ ఆదేశం ప్రకారం ఇక్కడ రాజకీయ ఆర్థిక విధానాలను కూడా మార్చివేసారు. ఇక బ్రిటిష్ ఆర్థిక వ్యవస్థ పటిష్టపరిచే విధంగా దేశీయ విదేశీ వ్యాపారాన్ని కూడా ఇక్కడ ప్రోత్సహించారు. ఏంటమ్మా, బ్రిటిష్ ఆర్థిక వ్యవస్థ పటిష్టపరిచే విధంగా దేశీయ విదేశీ వ్యాపారాన్ని కూడా ప్రోత్సహించారు. అంతేకాకుండా 1813 చార్టర్ చట్టం ప్రకారం కంపెనీ గుత్తాధిపత్యాన్ని అంతం చేసి 1813 చట్టం ద్వారా ఏం చేశారు? కంపెనీ గుత్తాధిపత్యాన్ని, ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క గుత్తాధిపత్యాన్ని అంతం చేసి ఏం చేశారంటే బ్రిటిష్ పౌరులందరికీ స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునే హక్కును కల్పించారు. బ్రిటిష్లోని పౌరులందరికీ కూడా భారతదేశంతో స్వేచ్ఛగా వ్యాపారం చేసే అవకాశాన్ని కల్పించారు. అంతకుముందు ఏముంది? ఓన్లీ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, ఆ ఒక్క కంపెనీ ఒకటే ఇక్కడ వ్యాపారం చేసుకునేటువంటి అధికారం ఉండేది. కానీ ఇప్పుడు ఏం చేసింది? 1813 చార్టర్ చట్టం ప్రకారం ఈస్ట్ ఇండియా కంపెనీ గుత్తాధిపత్యాన్ని అంతం చేసి ఏం చేసిందంటే బ్రిటిష్లోని పౌరులందరికీ కూడా స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునేటువంటి హక్కును కల్పించింది భారతదేశంలో. అట్లా స్వేచ్ఛ వ్యాపారం ప్రవేశపెట్టడంలో ఓడరేవులు, మార్కెట్లు బ్రిటిష్ ఉత్పత్తిదారుల వశమైనాయి. దీంతో బ్రిటన్ ఉత్పత్తులు ఎటువంటి సుంకాలు లేకుండా భారతదేశంలో ఫ్రీగా ప్రవేశించినాయి. ఈ విధంగా దీని ఫలితంగా భారతదేశంలోని గ్రామాలలో తరతరాలుగా వర్ధిల్లుతున్నటువంటి చేతి వృత్తులు కావచ్చు, కుటీర పరిశ్రమలు కావచ్చు, అవన్నీ కూడా క్షీణించిపోయినాయి. ఎందుకంటే బ్రిటిష్ వ్యాపారం ఏంది గ్రామాలలో కూడా పెరిగిపోయింది. స్వేచ్ఛ వ్యాపార విధానాన్ని వీళ్ళు అమలు పరిచేది కాబట్టి ఏమైంది? బ్రిటిష్లోని పౌరులందరూ, వ్యాపారస్తులందరూ భారతదేశం మీద పడ్డారు. వాళ్ళ వస్తువులన్నీ కూడా విచ్చలవిడిగా ఇక్కడ అమ్మడం అనేది మొదలుపెట్టారు. గ్రామీణ స్థాయి నుంచి, పట్టణ స్థాయి నుంచి గ్రామీణ స్థాయి వరకు. దీంతో ఏమైంది? భారతదేశంలోని గ్రామాలలో తరతరాలుగా వర్ధిల్లుతున్నటువంటి చేతి వృత్తులు కావచ్చు, కుటీర పరిశ్రమలు కావచ్చు, ఇవన్నీ కూడా క్షీణించిపోవడం అనేది జరిగింది. నగరాలలో కూడా చిన్న చిన్న పరిశ్రమలు కూడా మూతపడ్డాయి. అనేక పట్టణాల్లో కావచ్చు, నగరాల్లో కావచ్చు, ఈ చిన్న చిన్న చేతి వృత్తులు కావచ్చు, కుటీర పరిశ్రమలు కావచ్చు, అన్నీ కూడా ఏమైనాయి? మూతపడిపోయినాయి. దీంతో డిఆర్ గాడ్గిల్ ఈ ప్రకారం ఈ విధానం, స్వేచ్ఛ వ్యాపార విధానాన్ని ఈ డాక్టర్ గాడ్గిల్ పరిశ్రమలు భారతదేశంలో మూతపడటానికి ప్రధానంగా 3 కారణాలు ఉన్నాయని ఆయన చెప్పిండు, డిఆర్ గాడ్గిల్. అందులో ఏందే అంటే మొదటిది స్థానిక రాజవంశాల పరిపాలన అదృశ్యం కావడం ఒకటి. ఆ 3 గాడ్గిల్ చెప్పినటువంటి పరిశ్రమల మూతపడటానికి 3 ప్రధాన కారణాలలో మొట్టమొదటి ఏందమ్మా? స్థానిక రాజవంశాల యొక్క పరిపాలన అదృశ్యం కావడం. అంటే భారతదేశంలో అనేక రాజవంశాలు ఉండేది, అనేక రాజ్యాలు ఉండేది. ఆ రాజ్యాలన్నీ కూడా అదృశ్యమైనాయి ఈ బ్రిటిష్ సామ్రాజ్య కాంక్ష, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క విధానాలతోటి. అంతేకాకుండా రెండోది ఏంటంటే బ్రిటిష్ పరిపాలన భారతదేశంలో స్థిరంగా ఉండిపోవడం. అంటే
భారతదేశంలో 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత 1858 తర్వాత ఏంది పూర్తిగా భారతదేశ పాలన బ్రిటిష్ పాలన కిందికి వెళ్ళిపోయింది. భారతదేశం మొత్తం ఈ బ్రిటిష్ పాలన కిందికి వెళ్ళిపోయింది. ఎప్పుడు 1857-58 తర్వాత బ్రిటిష్ రాణి తన రాజప్రతినిధి ద్వారా ఇక్కడ పరిపాలన అనేది కొనసాగింపజేసింది. దాంతో భారతదేశంలో పాలన మొత్తం ఏమైంది, బ్రిటిష్ వాళ్ళ ఆధీనంలోకి పోయింది అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి మూడవది ఏంటంటే బ్రిటన్ పారిశ్రామిక ఉత్పత్తుల పోటీని స్వదేశీ ఉత్పత్తులు తట్టుకోలేకపోవడం. బ్రిటన్ యొక్క పారిశ్రామిక ఉత్పత్తుల పోటీని ఏమైంది, స్వదేశీ ఉత్పత్తులు తట్టుకోలేకపోవడం అనేది మూడవదిగా మనం చెప్పబడుతుంది. ఇట్లా భారతదేశంలో ఈ 3 కారణాలు భారతదేశంలోని పరిశ్రమలు మూటబడటానికి ఈ 3 కారణాలని మనకు చెప్పబడుతున్నాయి. ఇక ముగింపు కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలి. 30 ఏళ్ల కాల వ్యవధిలో భారతదేశంలో మనిషికి లభించే ఆహారం 29% తగ్గిపోయిందట. ఆయా కాలంలో ఎప్పుడైతే భారతదేశంలోని పరిశ్రమల పరిస్థితి మూటబడిందో, ఉత్పత్తుల పరిస్థితి మూటబడిందో, విదేశీ అంటే బ్రిటన్ ఉత్పత్తులనే బ్రిటన్ యొక్క వ్యాపారం ఇక్కడ పూర్తిగా స్వేచ్ఛ వ్యాపారం అమలులోకి వచ్చిందో అప్పుడు భారతదేశంలో ఉత్పత్తులు కాస్త తగ్గిపోయినాయి. అందుకని 30 ఏళ్ల కాల వ్యవధిలోనట భారతదేశంలో మనిషికి లభించే ఆహారం 29% తగ్గిపోయిందట. అంటే భారతదేశంలో ఉత్పత్తులు అన్నీ కూడా ఇతర దేశాలకు ముడిసరుకుగా అంటే ఇంగ్లాండ్కు ముడిసరుకుగా వెళ్ళిపోవడంతో ఇక్కడ ఆహార ఉత్పత్తి కూడా తగ్గిపోయింది 29% అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయాన్ని డాక్టర్ గాడ్గిల్ అనేటువంటి వాడు ఈ విషయాన్ని తెలియపరుస్తూ విచారాన్ని వ్యక్తం చేసిండు. భారతదేశంలో 29% ఆహారం ఉత్పత్తి తగ్గిపోయింది అని. ఇక అంతేకాకుండా మర్కంటలిజం యొక్క ప్రభావం భారతదేశం మీద చాలా ఉన్నది అని దీని ప్రకారం అర్థమవుతుంది. ఈ 29% ఆహార ఉత్పత్తి తగ్గిపోయిందనే విషయం మీద భారతదేశంలో మర్కంటలిజం యొక్క ప్రభావం చాలా ఉన్నది అనేటువంటి అర్థాన్ని దీన్ని తెలియపరుస్తుంది అని మనం గుర్తు చేసుకోవాలి. ఇది మర్కంటలిజం స్వేచ్ఛా వ్యాపార విధానం యొక్క సమాచారం. ఇది ఈనాటి క్లాసు. బాయ్ స్టూడెంట్స్.